హలో సార్, నమస్తే సార్. నమస్తే. అదే సార్, మేము డిఎస్సీ ఆస్పిరెంట్ స్టూడెంట్స్ సార్ మాట్లాడేది. తెలుసు బాబు మీ ఇష్యూ. నేను చేస్తున్నా, రిప్రజెంట్ చేసిన 2 సార్లు. సార్, మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంతో ఆశపోతే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా నమ్ముకుంటే నేనేమన్నా మీతో వచ్చి మోసం చేసిన? మోసం అంటే ఇప్పుడు మోసం చేసినట్టే కదా సార్. ఇప్పుడు మేము కాంగ్రెస్ నమ్మి ఎంతో అధికారం లేకుండా అది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు మాట్లాడితే మాకు ఈజీ అవుతుండే. ఇప్పుడేమో అది చాలా దూరం పోయింది. మేము ప్రయత్నం చేస్తున్నా కానీ అది వాళ్ళు కూడా వినేటట్టు లేరు. మీరు అనుకుంటున్నారు నిర్ణయం మేము మా చేతిలో ఉంటుంది, మేము చెప్పంగానే మారుస్తారని. అట్లా ఉండదు. మీరు మా తరఫున ఉండి ఇంతకు ముందు ఎంతగానో సేవలు చేసినారు సార్. ఇది ఇస్తున్నాం బాబు, ఇప్పుడు దూరం ఉన్నామా? అవును సార్, దూరం అంటే ఇప్పుడు కనీసం సీఎం అసలు మమ్మల్ని స్పందించడం లేదు కదా సార్ ఇన్ని రోజులే. అవును, ఆయన ఒక పద్ధతి అనుకొని పోతుండే. మనం ఏం మాట్లాడొస్తా చెప్పు సార్. మీరు అందరూ ఒక కమిటీ లాగా వేసుకొని చూడండి సార్. ఇప్పుడు మేము చనిపోతే కూడా మా సాగు కారణం ఎవరు సార్? సీఎంఏ కదా సార్. ఇంకా మాకు ఏడే ఉంది సార్ టైము. చెప్తాలే నేను తప్పకుండా. సార్ ప్లీజ్, ఐ రిక్వెస్టెడ్ సార్. సరే, దయచేసి వాయిదా చేసే మార్గం చేయండి. చెప్తా అన్నా కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే